ఉగ్రదాడులంటే బాంబు పేలుళ్ళు, ఆత్మాహుతి దాడులు, మారునాయుధాలతో మరణ హోమం సృష్టించే వికృత చర్యలు. కానీ ఇప్పుడు వీటన్నింటికీ కాలం చెల్లినట్లే కనిపిస్తోంది. అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు కొత్త దారులు వెతుకుతున్నారు. ఎంతకు తెగించారంటే విష ప్రయోగాలతో వేల మందిని మట్టుబెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్లో దొరికిన టెర్రరిస్ట్ డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ రైసిన్ తయారు చేసి జనాలను చంపాలనుకోవటం ఏంటి? భారీ ఎత్తున అమోనియం నైట్రేట్ సేకరించి వందలాది మంది ప్రాణాలు తీసేందుకు వేసిన స్కెచ్ ఏంటి? అసలు మన చుట్టూ ఏం జరుగుతోంది? ఏ క్షణమైనా బాంబు పేలొచ్చు. ఎక్కడైనా ఉగ్రదాడి జరగొచ్చు. అన్నిసార్లు బాంబులే పేల్చాలనే ఆలోచన నుంచి ఉగ్రవాదులు బయటకొచ్చేశారు. ఇప్పుడున్న పరిస్థితులకు నిఘాకు తగ్గట్లుగా టెర్రరిస్టులు కూడా రూటు మార్చేశారు. ఉగ్రదాడులను ఊహించని రీతిలో ప్లాన్ చేస్తున్నారు. బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులకు భిన్నంగా ఉగ్రవాద సంస్థలు రసాయనిక, జీవ ఆయుధాల వైపు దృష్టి సారించడం భద్రతా సంస్థలకు పెద్ద సవాల్గా మారింది. హైటెక్ టెర్రరిజం, వైట్ కాలర్ టెర్రరిజమే ఇప్పుడు టెన్షన్ పెంచుతోంది. దశాబ్దాలుగా మనం చూసిన ఉగ్రవాదానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు మధ్య చాలా తేడా ఉంది. భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలతో దాడి చేయడం అనేది రిస్క్ తో కూడిన చర్య. ఎక్కువ మంది వ్యక్తులు అవసరమయ్యే వ్యవహారం. కానీ ఇప్పుడు టెర్రరిజం మాడ్యూల్స్ తెలివైన వారిని, స్టూడెంట్స్ ని, డాక్టర్లని, కెమిస్ట్రీ పరిజ్ఞానం ఉన్న వారిని ఎంపిక చేసుకుని మరీ వారిని రాడికలైజ్ చేస్తున్నారు. సైలెంట్ గాని వేలాది మంది ప్రాణాలు తీసే స్లో పాయిజన్ మార్గాలను అన్వేషిస్తున్నాయి. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్టు చేసిన హైదరాబాద్ డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ ఎపిసోడే ఈ సరికొత్త ఉగ్రవాద వ్యూహానికి బిగ్ ఎగ్జాంపుల్. వీడు పన్నిన కుట్ర గురించి తెలిస్తే ఒళ్ళు జల్దరిస్తోంది. టెర్రరిస్ట్ మొయినుద్దీన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవ రసాయన విషయాల్లో ఒకటైన రైసిన్ ని తయారు చేసేందుకు ప్రయత్నించారు. ఈ రైసిన్ ని సాధారణంగా ఆముదం గింజల నుంచి వెలికితీసే ఓ ప్రోటీన్. కేవలం కొన్ని మిల్లీగ్రాముల రైసిన్ కి వేలాది మందిని చంపగలిగే కెపాసిటీ ఉంది. చైనాలో ఎంబీబీఎస్ చదివిన మొయినుద్దీన్ ఆముదం గింజలు, ఎసిటోన్స్, క్రషర్స్ సాయంతో ప్రమాదకరమైన రైసిన్ పాయిజన్ తయారు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇందుకోసం ఓ అండర్ గ్రౌండ్ ల్యాబ్ ను నడుపుతున్నట్లు ఏటీఎస్ అధికారులు తెలిపారు. కెమిస్ట్రీలో తన పరిజ్ఞానాన్ని ఉపయోగించి రైసిన్ తయారీకి అవసరమైన రసాయనాలు, పరికరాలు, ఆముదం గింజల కేక్ లాంటి వాటిని కొనుగోలు చేశాడు. ప్రసాదంలో రైసిన్ కలిపిన విష ప్రయోగం ద్వారా వేలాది మంది జనాలను చంపేందుకు కుట్ర పన్నారనే అనుమానాలున్నాయి. ఇందుకోసం ఢిల్లీలో రద్దీగా ఉండే మార్కెట్లు, అహ్మదాబాద్, లక్నోలోని సున్నితమైన కార్యాలయాలు, ఆలయాలు, మతపరంగా ప్రాధాన్యమున్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవాలని వీడు భావించినట్లు ఏటీఎస్ అధికారులు తెలిపారు. రైసిన్ ను ఆహార పదార్థాలు, రద్దీ ప్రదేశాలు వ్యాప్తి చేసి పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. రైసిన్ తయారు చేస్తున్న హైదరాబాద్ టెర్రరిస్ట్ డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ దాన్ని ప్రయోగించడానికి పాకిస్తాన్ నుంచి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. మొయినుద్దీన్ గతంలో రెస్టారెంట్ బిజినెస్ చేశాడు. అక్కడే ఆముదం గింజలను ఉంచేవాడని, వాటిని రైసిన్ తయారీకి వాడినట్లు అధికారులు చెప్పారు. రైసిన్ అనేది ఆముదం గింజల నుంచి తీసే ఓ విష పదార్థం. ఆ గింజల నుంచి నూనె తీసాక వచ్చే పిప్పిని ప్రత్యేక పద్ధతుల్లో శుద్ధి చేసి దాని నుంచి రైసిన్ ను తీస్తారు. ఇది చిన్న మోతాదు కూడా ఎంతో ప్రమాదకరం. భారత్ సహా అనేక దేశాల సభ్యులుగా ఉన్న ఆర్గనైజేషన్ ఫర్ ద ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ సంస్థ ప్రకారం రైసిన్ రసాయన ఆయుధ జాబితాలో ఉంది. దీనిని శరీరంలో చొప్పించడం, ఇంజెక్షన్, నోటితో తీసుకోవడం ద్వారా, చర్మం ద్వారా కూడా రైసిన్ ప్రమాదకరంగా మారుతుంది. ఈ విషయానికి వాసన, రుచి ఉండదు. అందుకే దీనిని ఆహారం, నోటిలో కలిపినా గుర్తించడం కష్టం. రైసిన్ సైనైడ్ కంటే ప్రమాదకరమైనది. ఈ ప్రోటీన్ సీడ్స్లో ఉంటుందన్నమాట. మన ఆముదం గింజలో ఉంటుంది. అది బేసికలీ ఒక స్టోరేజ్ ప్రోటీన్ అనమాట. స్టోరేజ్ ప్రోటీన్ అంటే ఇప్పుడు దాన్ని స్టోర్ చేసుకుని ఉంటుంది. మళ్ళీ సీడ్స్ జర్మినేట్ అయ్యేప్పుడు దాన్ని ఎనర్జీ సోర్స్గా యూస్ చేసుకునే దానికని ఒక ప్రోటీన్ ఇది. ఆ స్టోరేజ్ ప్రోటీన్లో అంటే మా క్యాస్టర్ సీడ్స్లో ఒక 25% స్టోరేజ్ ప్రోటీన్స్ ఉంది అంటే అందులో 1 to 5% ఈ రిసిన్ ప్రోటీన్ ఉంటుంది. సో ఈ రిసిన్ ప్రోటీన్ యాక్చువల్లీ ఒక ఇన్యాక్టివ్ ఫామ్లోనే ఉంటుంది సీడ్లో కూడాను. అది ఒక ఎండోప్లాస్మిక్ రెటిక్యులము, తర్వాత గాల్గి ఆపరేటర్స్ అలాంటి దాంట్లో ఉంటుందన్నమాట. ఈ ప్రోటీన్ యాక్చువల్లీ చాలా అంటే చాలానే పాయిజనస్ ఉంటుంది. రసాయన శాస్త్రపరంగా రైసిన్ అనేది ఒక లెక్టిన్ అంటే కార్బోహైడ్రేట్ తో బైండ్ అయి ఉన్న ప్రోటీన్. దీనిని క్యాన్సర్ చికిత్సకు కూడా వాడతారు. అయినప్పటికీ దీనిని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. రైసిన్ మనిషి శరీరంలోని కణాల్లో ప్రోటీన్ తయారవకుండా చేస్తుంది.
దాంతో 36 నుంచి 72 గంటల్లో మనిషి చనిపోతాడు. రైసిన్ శరీరంలోకి ప్రవేశించిన 6 గంటల్లోపు జీర్ణకోశంపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా విషప్రయోగం జరిగిన 2 నుంచి 5 రోజుల తర్వాత కాలేయం, కేంద్ర నాడీ వ్యవస్థ, కిడ్నీలపై ప్రభావం కనిపిస్తుంది. వీటిపై సైటోటాక్సిక్ ప్రభావం ఉంటుంది. ఈ లక్షణాలు కనిపించడానికి ముందు బాధితుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించే అవకాశం లేదు. రైసిన్ విష ప్రభావం మొదలైన తర్వాత 3 నుంచి 5 రోజుల మధ్య మరణించే అవకాశం ఉంది. మెయిన్లీ ఏముంటుంది అంటే రిసిన్ అనేది 2 చైన్స్ ఉంటాయండి. ఒక సహోలో ప్రోటీన్ అనమాట. 2 చైన్స్ ఉంటాయి, ఏ చైన్ అండ్ బి చైన్ అని. ఏ చైన్ బేసికలీ టాక్సిక్ అండి. బి చైన్ ఏం చేస్తుందంటే ఈ టాక్సిక్ చైన్ వెళ్ళి మన సెల్ మెంబ్రెన్స్కి అద్దుకునేదానికి హెల్ప్ చేస్తుంది. అంటే టు బైండ్ టు ద సెల్ మెంబ్రెన్ ద బి చైన్ హెల్ప్స్. అది గ్యాలక్టోస్ అనే మైటిస్ ఉంటుంది మన సెల్ మెంబ్రెన్ మీద, దానికి వెళ్ళి కూర్చొని తర్వాత ఏ చైన్ సెల్ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఒక బేసికలీ ఇట్స్ కాల్డ్ రైబోజోమ్ ఇన్యాక్టివేటింగ్ ప్రోటీన్స్ అని. మన సెల్స్లో ప్రోటీన్ సింథసిస్ అయ్యేదానికి రైబోజోమ్స్ కావాలి. సంక్షిప్తంగా చెప్పాలంటే అది వెళ్ళి రైబోజోమ్లో ఉంటుంది ఒక ఆర్ఎన్ఏ మాలిక్యూల్ అంటుంది, దాన్ని కట్ చేసేస్తుంది. కాబట్టి రైబోజోమ్ విల్ నాట్ బి వర్కింగ్. రైబోజోమ్ లేదు అంటే మనకి ప్రోటీన్ సింథసిస్ లేదు, అలాగే సెల్ చనిపోతుంది. ఇది ఒరిజినల్ మెకానిజం. బట్ అందుకే ఈ ఏ చైన్ లోపలికి వెళ్ళేదానికి లేదు, సెల్ మెంబ్రెయిన్ లోపలికి వెళ్ళేదానికి. దానికి హెల్ప్ చేసేది బి చైన్. బి చైన్ ఉంటే అది అద్దుకుంటుంది ఫస్ట్, తర్వాత ఏ చైన్ కూడా లోపలికి వెళ్తుంది. ఇది ఒక మెకానిజం అన్నమాట. ఎక్కువ తీసుకోవాలంటే ఇది చాలా డేంజరస్ ప్రోటీన్ అండి, చాలా పాయిజనస్. ఇది ఒక్క ఆముదం గింజలో నుంచి వచ్చి 6 మైక్రోగ్రాముల రైసిన్ కి ఒక మనిషిని చంపేంత శక్తి ఉందంటారు. ఒక్క గింజలో 1 నుంచి 5 మిల్లీగ్రాముల రైసిన్ ఉంటుంది. దీనికి సుమారు 1000 మందిని చంపే శక్తి ఉంటుంది. దీనికి చికిత్స లేదు, ఎలాంటి యాంటీడోస్ లేదు, సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రమే చేయగలం. వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి, డీహైడ్రేషన్ లాంటివన్నీ ఒకేసారి కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నోసార్లు రైసిన్ ని ఉపయోగించి ప్రత్యర్థులను చంపాలనే ప్రయత్నాలు జరిగాయి. అలాంటి ఎన్నో కుట్రలను భద్రతా సంస్థలు భగ్నం చేశాయి. ఇప్పుడు ఉగ్రవాదులు కూడా రైసిన్ ద్వారా విష ప్రయోగానికి ప్రయత్నాలు చేయడం మరింత ఆందోళన పెంచుతోంది. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్లో రైసిన్ పాయిజన్ ఒక్కటే కాదు, అమోనియం నైట్రేట్ కెమికల్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ కెమికల్ని ఉపయోగించి దేశంలో అనేక చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నారు టెర్రరిస్టులు. అమోనియం నైట్రేట్ అక్రమ నిల్వలు దేశాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయా? వీటి ద్వారా ఎప్పటికైనా ఉగ్రముప్పు పొంచి ఉంటుందా? 2900 కిలోల అమోనియం నైట్రేట్ని ట్రేస్ చేయకపోయి ఉంటే నష్టం ఢిల్లీ పేలుళ్లని మించి ఉండేదా? రూటు మారుస్తున్న ఉగ్రవాదులు. రైతుల ముసుగులో అమోనియం నైట్రేట్ కొనుగోలు. ఉగ్రవాదుల దగ్గర నుంచి భారీ స్థాయిలో 2900 కిలోల అమోనియం నైట్రేట్ ని స్వాధీనం చేసుకున్నాక అందరిలోనూ తలెత్తిన ప్రశ్న ఒక్కటి, దీనితో పన్నిన ఉగ్ర కుట్రలేమిటి? అసలు ఇంత మొత్తంలో ఎలా సేకరించారని. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్లో మరో డేంజర్ ఎలిమెంట్ ఈ అమోనియం నైట్రేట్. సాధారణంగా దీనిని ఎరువుల తయారీకి వాడతారు. దీనికిప్పుడు ఇంధన నూనెల్ని కలిపి శక్తివంతమైన పేలుడు పదార్థంగా మారుస్తున్నారు. ఇప్పటిదాకా ఇండియాలో జరిగిన అనేక ఉగ్రదాడుల్లో అమోనియం నైట్రేట్ ని ఉపయోగించారు. ఎన్నో ఉగ్ర కుట్రలను భగ్నం చేసినప్పుడు దర్యాప్తు సంస్థలు భారీగా అమోనియం నైట్రేట్ ని స్వాధీనం చేసుకున్నాయి. 2019 పుల్వామా ఉగ్రదాడిలోనూ అమోనియం నైట్రేట్ ని వాడారు. అమోనియం నైట్రేట్ పంటలకు వేస్తే ప్రాణం పోస్తుంది. అదే అమోనియం నైట్రేట్ డీజిల్ లాంటి ఆయిల్స్ తో కలిస్తే ప్రాణాలు తీసే ఆయుధంగా మారుతుంది. ఇదొక ఆక్సిడైజర్, గాలి లేకుండానే మండుతుంది. టెంపరేచర్ 170 డిగ్రీలకు చేరితే ఆటోమేటిక్ గా పేలిపోతుంది. డీజిల్, చెక్క పొడి, గంధకం, రాగి లాంటి వాటితో కలిస్తే 100 డిగ్రీల సెల్సియస్ లోనే పేలుతుంది. దీనిని బట్టి అమోనియం నైట్రేట్ ఎంత డేంజరో అర్థం చేసుకోవచ్చు. భారత్లో వేలాది మంది ప్రాణాలు తీసేందుకు దేశవ్యాప్తంగా అనేక చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నింది ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్. వాస్తవానికి అమోనియం నైట్రేట్ ఒక స్ఫటికాకార రసాయన సమ్మేళనం. అమోనియా నైట్రిక్ ఆమ్లం ప్రతిచర్య ద్వారా ఉత్పత్తి చేసిన సింథటిక్ పౌడర్. ఇది నీటిలో వేగంగా కరిగిపోతుంది. స్వచ్ఛమైన అమోనియం నైట్రేట్ స్వయంగా పేలుడు పదార్థం కాదు. ఇది పేలడానికి ఆర్డిఎక్స్ గానీ టిఎన్టీ డిటోనేటర్ గానీ అవసరం. వాస్తవానికి దీనికి మండే స్వభావం ఎక్కువ. ఏదైనా పేలుడు పదార్థంతో కలిస్తేనే పేలుతుందని నిపుణులు చెప్తున్నారు. అమోనియం నైట్రేట్ ను పరిశ్రమల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎరువులలో నత్రజని మూలంగా దీన్ని వాడతారు. ఇంకా మైనింగ్ పరిశ్రమల్లో ఉపయోగించే పేలుడు పదార్థాల్లోనూ అమోనియం నైట్రేట్ ని ఉపయోగిస్తారు. అలాంటి కెమికల్ కు మంట తగిలితే పేలుడు చాలా తీవ్రంగా ఉంటుంది.
ఇది చుట్టుపక్కల వస్తువులను సెకండ్లలోని నాశనం చేయగలదు. 150 కిలోల అమ్మోనియం నైట్రేట్ 2 నుంచి 3 కిలోమీటర్ల ప్రాంతంలో విధ్వంసం సృష్టిస్తుందని చెబుతున్నారు. ఈ లెక్కన అమ్మోనియం నైట్రేట్ ఎంత డేంజరు అంచనా వేయొచ్చు. ఇలాంటి కెమికల్ చాలా ఈజీగా ఎంత కావాలంటే అంత ఉగ్రవాదుల చేతుల్లోకి చేరుతోంది. భారత్లో ఏడాదికి 1,20,000 టన్నుల అమ్మోనియం నైట్రేట్ దిగుమతవుతుంది. దీనిని నిల్వ చేసే 80% గోదాములు రూల్స్ బ్రేక్ చేస్తున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఏపీ, తమిళనాడు, మహారాష్ట్రలో అత్యధిక అమ్మోనియం నైట్రేట్ నిల్వలున్నాయి. పోర్ట్ల పక్కనే గోదాములున్నట్టు తెలుస్తోంది. ఒక్క గోదాములో 300 టన్నుల వరకు మాత్రమే నిల్వ చేయాలి. డీజిల్, చెక్క, గ్యాస్ లాంటి మండే స్వభావం ఉన్న పదార్థాల నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంచాలి. గోదాములో టెంపరేచర్ 32 డిగ్రీలకు మించి ఉండకూడదు. కూలర్, వాటర్ స్ప్రింక్లర్లు కంపల్సరీ. అమ్మోనియం నైట్రేట్ ని చెక్క షెడ్లో కాకుండా కాంక్రీట్ గోదాంలోనే నిల్వ చేయాలి. ప్రతి 3 నెలలకోసారి ప్యూరిటీ టెస్ట్ చేయాలి. అది కూడా 99.5% ప్యూర్ గా ఉండాలి. PESO లైసెన్స్, ఎక్స్ప్లోజివ్స్ ఇన్స్పెక్టర్ ఆమోదం ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే జైలు శిక్షతో పాటు 5 లక్షల జరిమానా విధిస్తారు. ఇండియాలో అమ్మోనియం నైట్రేట్ కి సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. డై అమ్మోనియం ఫాస్ఫేట్ లో అమ్మోనియం నైట్రేట్ ని కలపడం నిషేధం. ఎరువుల కంపెనీలు దీనిని డై చేయాల్సి ఉంటుంది. ఒక్కో బ్యాగ్ కి QR కోడ్, బ్యాచ్ నెంబర్ తప్పనిసరి. రైతులకు 25 కిలోల కంటే ఎక్కువ ఇవ్వకూడదు. భారత ప్రభుత్వం ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ కింద 2012లో అమ్మోనియం నైట్రేట్ కి సంబంధించిన రూల్స్ ని ప్రకటించింది. ఈ నిబంధనల ముఖ్య ఉద్దేశం పేలుడు పదార్థాలు, దొంగతనం, ఉగ్రవాదులు వాడకుండా చూసుకోవడమే. అయినప్పటికీ టెర్రరిస్టులు 100 కిలోల అమ్మోనియం నైట్రేట్ ని సేకరించడమే ఇప్పుడు చర్చనీయాంశం మారింది. ఈ పరిణామాలు భద్రతా సంస్థలకు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. అమ్మోనియం నైట్రేట్, ఆముదం గింజల్లాంటివి సాధారణ వస్తువులను టెర్రరిస్టులు ఉగ్రదాడులకు వాడుతున్నారు. అందువల్ల ఈ పదార్థాల సప్లై చైన్ ని పర్యవేక్షించడం కష్టమవుతుంది. ఈ తరహా ఆధునిక ఉగ్రదాడులకు చెక్ పెట్టేందుకు నిఘా సంస్థలు టెక్నికల్ గా, మానవ వనరుల పరంగా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. దేశ భద్రత విషయంలో ఇలాంటి కుట్రలను ముందుగానే భగ్నం చేయడం మంచిదే అయినప్పటికీ ఇవన్నీ మన చుట్టూ ఇంకా ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాయి.